పర్యావరణ పరిరక్షణ ద్వారా మాత్రమే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన భూమిని అందించగలమని, అందుకోసం ప్రతి ఒక్కరూ సుస్థిర జీవన విధానాలను అవలంబించాలని ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ రాష్ట్ర సమన్వయకర్త పి నీలకంఠం పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో గోదావరి ప్రాంతీయ స్థాయి పర్యావరణ విద్య అవగాహన కార్యక్రమం స్థానిక వివేకానంద పార్క్ శాఖ గ్రంథాలయం కాకినాడలో ఆదివారం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పి నీలకంఠం మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని తెలిపారు. ప్రకృతి సంపదను సంరక్షించడంలో ప్రతి పౌరుడు బాధ్యత అని, భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడుకోవడం మనందరి కర్తవ్యమని స్పష్టం చేశారు. జిల్లా సైన్స్ అధికారి ఎం శ్రీనివాస్ వినీల్ మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యం, వాతావరణ మార్పులు, జీవ వైవిధ్యం, పరిరక్షణ వంటి అంశాలపై విద్యార్థుల అవగాహన పెంపొందించడంలో ఎకో క్లబ్లో కార్యకలాపాలు ఎంతో కీలకమని తెలిపారు. కాజలూరు మండలం విద్యాశాఖ అధికారి డి డేవిడ్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్న చిన్న చర్యల ద్వారా పెద్ద మార్పులు తీసుకురాగలరని, చెట్లు నాటడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, నీటి సంరక్షణ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. లైబ్రేరియన్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని అన్నారు. బాలవేదిక కన్వీనర్ నూరి బలరామకృష్ణ పర్యావరణ గీతాలతో అందరినీ ఆకట్టుకోగా, ప్రముఖ పపెట్రీ శిక్షకుడు పిల్లి గోవిందరాజు జీవ వైవిధ్యంపై నిర్వహించిన పపెట్రీ ప్రదర్శన అందరినీ అలరించింది. ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ ఎం సత్యానందం మరియు విద్యార్థులు టీ పొడి వ్యర్థాలు, ఇతర పదార్థాలతో రూపొందించిన ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సమావేశం విద్యార్థులు, ఉపాధ్యాయులు పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెంపొందించడమే కాక సమాజంలో సుస్థిర అభివృద్ధికి ప్రేరణనిచ్చిందన్నారు. ఈ ప్రాంతీయ స్థాయి సమావేశంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి మొత్తం 126 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు రూపొందించిన వేస్ట్ టు బెస్ట్ నమూనాలు, పర్యావరణ ఫోటో ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణపై స్పష్టమైన అవగాహన కల్పించబడింది. ఈ కార్యక్రమానికి మనకి ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ రాష్ట్ర సమన్వయకర్త పి నీలకంఠ గారు రావడం జరిగింది. అదేవిధంగా జిల్లా సైన్స్ అధికారి వినీల్ గారు, ఎం శ్రీనివాస్ వినీల్ గారు, అదేవిధంగా కాజులూరు ఎంఈఓ గారు అయినటువంటి డేవిడ్ గారు, అదేవిధంగా మిగిలినటువంటి నూరు బలరామకృష్ణ గారు, అదేవిధంగా ఈ బ్రాంచ్ లైబ్రరీ యొక్క పర్యవేక్షకులు శ్రీనివాస్ గారు అందరూ కూడా హాజరవడం జరిగింది. అదేవిధంగా పపెట్రీ పిల్లి గోవిందరాజు గారు కూడా, స్టేట్ రిసోర్స్ పర్సన్ పిల్లి గోవిందరాజు కూడా హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లోని, ప్రజల్లోని పర్యావరణ పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ, వారి అదేవిధంగా జీవ వైవిధ్య పరిరక్షణ కోసం వారు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇక్కడ వివరించడం జరుగుతుంది. అదేవిధంగా వేస్ట్ నుంచి మనకి డైలీ లైఫ్లో వేస్ట్ చాలా రకాల వేస్ట్ ఉంటాయి. ప్లాస్టిక్ వేస్ట్ కానీ వాటిని ఎలా యూజ్ చేయొచ్చు, వాటిని యూజ్ఫుల్ ఐటమ్స్ ఏ విధంగా తయారు చేయొచ్చు అనేది, అదేవిధంగా వేస్ట్ టీ పౌడర్ కానీ ఇటువంటి వాటి నుంచి పెయింటింగ్ ఎలా చేయొచ్చు అనే దాన్ని కూడా వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. భవిష్యత్తులో అన్ని పాఠశాల విద్యార్థులకు కూడా ఇటువంటి వర్క్షాప్ నిర్వహించి మనకి పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులందరినీ భాగస్వామ్యం చేయాలనేది మా ఒక ప్రభుత్వ బదిలీల పాఠశాల నుంచి సుమారు 30 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం అనేది సో ఈ కార్యక్రమానికి హైలైట్గా నిలుస్తుంది. వారి హెడ్ మాస్టరు అలాగే ఎంఈఓ గారు కూడా హాజరవడం జరిగిందండి. అలాగే డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ వినీల్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం నేషనల్ గ్రీన్ కోర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అయినటువంటి కేసరి శ్రీనివాసరావు గారు హాజరయ్యారు. సో నేను స్టేట్ కోఆర్డినేటర్ ఏపీ నేషనల్ గ్రీన్ కోర్కి. సో ఈ విధంగా పిల్లల్లో ప్రమోట్ చేసినటువంటి యాక్టివిటీస్ వారిని పర్యావరణ వైపు తప్పకుండా నడిపిస్తాయి. ఉదాహరణకి పర్యావరణ పరంగా ఒక బిహేవియర్ చేంజ్ అనేది వస్తుంది. ఏదైనా మనం ఒక కార్యక్రమంకి హాజరవుతాం, వివాహాలకు హాజరవుతాం, ఒక్కసారి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాటర్ బాటిల్స్ అనేది మనం వాడుతున్నాం. సో ఒక్కసారి తాగి ఆ బాటిల్ని పడేస్తున్నాం. 200 ml వాటర్ ఉంటే మనం 100 ml వాడతాం, మిగిలిన 100 ml కింద పడేస్తున్నాం, మళ్ళీ ఇంకొకటి తీసుకుంటున్నాం. సో ఇలాంటి అలవాటన్నిటిని కూడా మనం పోగొట్టడం కోసం నేషనల్ గ్రీన్ కోర్ ఇకో క్లబ్స్ ద్వారా నిరంతరం ప్రయత్నం చేస్తుంది. సో అందులో భాగంగా ఈరోజు ఈ నేను ప్రభుత్వ బదిరుల పాఠశాల ప్రధానోపాధ్యాయుని మరియు కాజులూరు ఎంఈఓగా పిల్లల్ని నేను ప్రభుత్వ బదిరుల పాఠశాల విద్యార్థులను కూడా ఈ యొక్క ఎన్జీసీ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్పంచుకోవడానికి తీసుకొని రావడానికి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది, సంతోషంగా ఉంది. ఇది ఎందుకు అంటే నిజ జీవిత వినియోగంలో లేదా నిజ జీవిత ప్రాక్టీసులలో, రెగ్యులర్ డైలీ ప్రాక్టీసులలో పర్యావరణం మీద పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం, పిల్లలకు బదిర విద్యార్థులకు కూడా పర్యావరణం మీద అవగాహన కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతో పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. చక్కగా ఇది ఆర్గనైజ్ చేసినటువంటి సమన్వయకర్తలు మరియు సైన్స్ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ సైన్స్ కోఆర్డినేటర్ అండ్ ఎన్జీసీ ఆఫీసర్ గారు, స్టేట్ ఆఫీసర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. దానివల్ల పిల్లలకి ముఖ్యంగా ప్రభుత్వ బదిరుల పాఠశాల విద్యార్థులకు
పర్యావరణం మీద అవగాహన పెంచడం ఎలాగా, పర్యావరణంలో ఏమేమి కలుస్తాయి, ఏమేమి ఉన్నాయి అనేటటువంటి విషయాల్ని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి ఇది ఒక చక్కని అవకాశంగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలందరూ కూడా దాన్ని చాలా ఆసక్తిగా అందులో పాల్గొని ఈ ప్రోగ్రామ్ని చాలా సంతోషంగా కూడా వ్యక్తం చేయడం